మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. నా పేరు ఒడిత్యా శంకర్ నాయక్. నేను ఏపీ స్టేట్ ఎస్టీ కమిషన్లో గౌరవ సభ్యులుగా ఉన్నాను. ఇవాళ అనకాపల్లి జిల్లాలో ఎస్టీ కమిషన్ అధికారిక పర్యటనలో భాగంగా 2 రోజుల పాటు జిల్లాలో చాలా గిరిజన గ్రామాలని, ఆదివాసీ గ్రామాలని ఎస్టీ కమిషన్ సభ్యుడిగా ఇవాళ సందర్శించడం జరిగింది. ముఖ్యంగా మొదటి రోజు మాడుగుల, బాలికలు, బాలుర మరియు పక్కా వసతి గృహాలని సందర్శించడం జరిగింది. వడ్డాదిలో బాలుర పక్కా వసతి గృహం ఏర్పాటు చేయాలని కూడా కమిషన్ దృష్టికి వచ్చింది. అదేవిధంగా అదే రోజు సాయంత్రం గిరిజన సామాజిక సదస్సును చోడవరంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రెండో రోజు కార్యక్రమం, నిన్నటి రోజు కార్యక్రమం రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ సలిసింగం సందర్శించడం జరిగింది. రోలుగుంట మండలం ఆర్లా పంచాయతీ లోసింగి మరియు ఆర్లాలో బహిరంగ సభ కూడా నిన్న ఏర్పాటు చేయడం జరిగింది. రావికమతం మండలంలో అధికారులతో నిన్న సాయంత్రం ఎంపీడీఓ ఆఫీస్లో 2 రోజుల కార్యక్రమాలన్నింటినీ కూడా మండల స్థాయి అధికారుల ద్వారా సమీక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ 2 రోజుల యొక్క కార్యక్రమంలో ఇవాళ కమిషన్కి చాలా సమస్యలు కూడా విద్యార్థుల నుంచి కానీ, ప్రజా సంఘాల నుంచి కానీ, మా ఆదివాసీ గిరిజన సంఘాల నుంచి కూడా అనేక సమస్యలు వచ్చాయి. మాడుగులలో ఇవాళ ఎంతోమంది గిరిజన పిల్లలు అక్కడ ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ కానీ ఉన్నత విద్యను అభ్యసించడానికి చాలామంది పిల్లలు ఏజెన్సీ ప్రాంతం నుంచి కానీ, ఈ జిల్లాలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతం నుంచి కూడా చాలామంది వస్తున్నప్పటికీ కూడా ఆ విద్యార్థులకి సరైనటువంటి వసతి లేదని కూడా కమిషన్ దృష్టికి వచ్చింది. ఇవాళ రన్ అవుతున్నటువంటి హాస్టల్స్ 2 కూడా ఇవాళ రెంటెడ్ బిల్డింగ్స్లో అరాకొరా సౌకర్యాలతో రన్ అవుతూ ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో ప్రభుత్వం దృష్టిలో పెట్టి ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతో గౌరవ ముఖ్యమంత్రి జగనన్న గారి యొక్క ఆశీస్సులతో ఆ ప్రాంతంలో బాలబాలికలకి పర్మనెంట్ బిల్డింగ్స్ని కూడా కట్టాలని కూడా కమిషన్ దృష్టికి వారు తీసుకుని వచ్చారు. వడ్డాదిలో కూడా బాలబాలికలకి అక్కడ కూడా పక్కా వసతి గృహాలు కూడా ఏర్పాటు చేయాలని కూడా ఇలా అక్కడ ఏదైతే మాడుగులలో వచ్చినటువంటి విషయం ఉందో వడ్డాదిలో కూడా అలాగే 2 బాలబాలికలకు కూడా హాస్టల్స్ని అక్కడ కూడా రెంటెడ్ బిల్డింగ్స్ నడుస్తూ ఉన్నాయి. అక్కడ కూడా అరాకొర సౌకర్యాలు ఉన్నాయి. అక్కడ కూడా పర్మనెంట్ బిల్డింగ్స్ని కట్టాలని కూడా కమిషన్ దృష్టికి విద్యార్థులు అందరూ కూడా విన్నవించడం జరిగిందని కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను సార్. అదేవిధంగా అదే రోజు సాయంత్రం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఒక సామాజిక సదస్సుని మా ట్రైబల్ రైట్స్ ఫోరం ఆధ్వర్యంలో మా దొరగారి యొక్క అధ్యక్షతన గిరిజన సంఘాలు, ఆదివాసీ సంఘాలు, విద్యార్థులు, పెద్దలు, ఇంటలెక్చువల్స్ అందరితో, అఫీషియల్స్ అందరితో కూడా అక్కడ సదస్సు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సదస్సులో కూడా అనేక సలహాలు, అనేక సూచనలు కూడా మా దృష్టికి వచ్చాయి. వాటిని అన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టిలో కూడా పెడతామని కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నాము. రావికమతం మండలంలో నిన్న చీమలపాడు పంచాయతీ సలిసింగం సందర్శించేటప్పుడు అక్కడ కొన్ని చిన్న విషయాలు, అంటే కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా అక్కడ ప్రజలలో సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల కొన్ని టెక్నికల్స్ రీజన్స్ వల్ల కొన్ని చిన్న ఇబ్బందులు ఉన్నాయని మా దృష్టికి వచ్చింది. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా నిన్న కరణం ధర్మశ్రీ గారు కూడా నాతో పాటు గ్రామాలన్నింటినీ కూడా సందర్శించడం జరిగింది. వారి యొక్క అధ్యక్షతన మా అధికార యంత్రాంగం అంతా కూడా అక్కడ రావడం, ఆ సమస్యలన్నింటినీ కూడా దశల వారీగా త్వరితగతిన పరిష్కరించమని కూడా కమిషన్గా అధికారులందరికీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా రోలుగుంట మండలంలో ఆర్లా పంచాయతీలో కూడా రివ్యూ చేశాం. లోసింగి ఆర్లాలో కూడా ఒక బహిరంగ సభ జరిగింది. అక్కడ కూడా అన్ని సమస్యలు వచ్చాయి, కానీ ఆ సమస్యలని వెంటనే పరిష్కరించమని కూడా మేము అధికారులని ఆదేశించడం జరిగింది. అది కూడా ఒక టైం బాండ్లో ఒక వారం 10 రోజుల్లో కూడా ఆ సమస్యలన్నీ కూడా చిన్న సమస్యలు కూడా పరిష్కరించి ప్రభుత్వం దృష్టిలో అధికారులు కమిషన్ కూడా విన్నవించాలని కూడా కోరడం జరిగింది. అదేవిధంగా అక్కడ చీమలపాడు సలిసింగం ప్రాంతంలో రోడ్డు సమస్య కూడా కొంత ఇబ్బందిగా ఉందని మేము వెళ్ళేటప్పుడు మేము కూడా కొంచెం ఇబ్బందిగానే వెళ్ళాం. కానీ గతంలో గుర్రాల మీద వెళ్ళేటువంటి పరిస్థితి నుంచి
ఇప్పుడు జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ గౌరవ శాసనసభ్యులు అంతా కూడా కలిసి ఇప్పుడు ఆ గ్రామాలకి కనీస వెహికల్ వెళ్ళేటువంటి మరి రహదారిని కూడా ఏర్పరచుకున్నారని కూడా గ్రామ ప్రజలు మాకు చెప్పడం జరిగింది. భవిష్యత్తులో అక్కడ బీటీ రోడ్డు కూడా వేయడానికి ఆల్రెడీ 2,50,00,000 పెన్షన్లకు గ్రాంట్ కూడా శాంక్షన్ అయిందని కూడా గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పారు. ఆల్రెడీ అది టెండర్ ప్రాసెస్ అయింది. ఇప్పుడు వర్క్ ప్రాసెస్లో కూడా రాబోయే రోజుల్లో వస్తుందని కూడా వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఆ సమస్యను కూడా మరి ఇమీడియట్గా మరి ఆ సమస్యను పరిష్కరించాలని కూడా కమిషన్గా అధికారులకు రిక్వెస్ట్ చేశాం. వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందించారని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. నిన్న సాయంత్రం రావికంతం మండలంలో ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులందరితో కూడా సమీక్ష చేశాం. అన్ని గిరిజన గ్రామాలకి, ఆదివాసీ గ్రామాలలో ఉన్నటువంటి మౌలిక సౌకర్యాలు ఎక్కడైతే కొరవడ్డాయో ఆ సమస్యలన్నింటినీ పునరుద్ధరించాలని గౌరవ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గిరిజనుల కోసం, ఆదివాసీల కోసం, వారి సంక్షేమం కోసం నవరత్నాల ద్వారా చేస్తున్నటువంటి ఈ సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి అందరికి కూడా అర్హులకు అందజేయాలి. ఎక్కడైనా చిన్న చిన్న కారణాల చేత, టెక్నికల్ రీజన్స్ చేత ఎక్కడైనా ఒకరిద్దరికి అర్హులకు కనుక రాకపోయి ఉంటే అలాంటి వాళ్ళకు కూడా గుర్తించి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ ఫలాలు అందజేయాలని కూడా అధికారులకు మేము ఆదేశించాం. అందరూ కూడా చాలా సానుకూలంగా స్పందించారు. తప్పనిసరిగా ప్రభుత్వ లక్ష్యాలని, గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలని మేము పాటిస్తామని కూడా వారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి 2 రోజుల కార్యక్రమం చాలా ఫలప్రదంగా మరి జిల్లాలో మేము తిరగడం ద్వారా మరి మాకు అనేక సమస్యలు రావడం, వాటిని ఎక్కడికక్కడ పరిష్కరించమని 2 రోజుల కార్యక్రమం చాలా ఫలప్రదంగా మరి జిల్లాలో మేము తిరగడం ద్వారా మరి మాకు అనేక సమస్యలు రావడం, వాటిని ఎక్కడికక్కడ పరిష్కరించమని కూడా కోరడం జరిగింది. తప్పనిసరిగా భవిష్యత్తులో మా దృష్టికి వచ్చిన ప్రతి అంశం కూడా పరిష్కారం అవుతుంది. ఆ దిశగా ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి గారు కానీ మరి అధికారుల ద్వారా ఆ ప్రయత్నం జరుగుతుందని కూడా మీ సందర్భంగా భావిస్తూ ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈ క్రమంలో ఇంకా చాలా సమస్యలు వచ్చాయి. వాటిలో ఏమంటే మరి ఇది మరి విశాఖపట్నం నుంచి విడిపోయినటువంటి జిల్లా మన అనకాపల్లి జిల్లా, లేకపోతే కాకినాడ జిల్లా కావచ్చు. అంటే ఏజెన్సీ పరిసర ప్రాంతాలలో దాదాపుగా 40 మండలాలలో 579 మరి ప్రతిపాదిత నాన్ షెడ్యూల్డ్ గ్రామాలు, అంటే ఏజెన్సీలో లేని గ్రామాలు, ఐటీడీఏలో లేని గ్రామాలు దాదాపుగా ఈ యొక్క పరిసర ప్రాంతాలలో 40 మండలాలలో 579 గ్రామాలు ఉన్నాయని ఇవాళ కమిషన్ దృష్టికి వచ్చింది. ఇవాళ అందరూ ఆదివాసీలే, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆదివాసీలే, ఐటీడీలో ఉన్నటువంటి ప్రజలు గిరిజన ఆదివాసీలు అయినప్పటికీ కూడా వాళ్ళకి ఐటీడీఏ ద్వారా అన్ని రకాల కార్యక్రమాలు ఆ ప్రజలకు అందుతూ ఉన్నాయి. కానీ పక్కనే ఉన్నటువంటి అదే బ్లడ్ కలిగినటువంటి వ్యక్తులు, అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులకి మరి ఐటీడీఏ నుంచి ఏమాత్రం మాకు అవకాశాలు లేవు. అది విద్య కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఉపాధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, ఏది కూడా మాకు అందడం లేదు. కాబట్టి మాకు అందరికి కూడా మళ్ళీ మాకు ఐటీడీఏలలోనే షెడ్యూల్డ్ ఏరియాలోనే షెడ్యూల్డ్ 5th మరి కలపాలి అని చెప్పి మరి మా ప్రజా సంఘాల నుంచి కూడా నిన్న పెద్ద ఎత్తున ఆ విషయం మా దృష్టికి వచ్చింది. మరి ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క దృష్టిలో పెట్టి, ప్రభుత్వం దృష్టిలో పెట్టి ఆ ప్రజల యొక్క మనోభావాలను, వారి యొక్క కోరికను మరి మన్నించే విధంగా, మరి వారందరి యొక్క కోరికను గౌరవించే విధంగా కమిషన్ కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుందని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. మరి విశాఖపట్నంలో ఉన్నటువంటి KGHలో మరి ఇవాళ ఐటీడీఏల నుంచి ఆ అంటే ఆ ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలలో ఉన్న గిరిజన ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోతే విశాఖపట్నంకి వెళ్తే వాళ్ళకు ఒక సెల్ పెట్టి, అంటే ఐటీడీఏ తరఫున ఒక సెల్ పెట్టి ఆ ప్రాంత ప్రజలకి వెళ్ళిన వెంటనే రిసీవ్ చేసుకోవడం కానీ, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించడం కానీ, వాళ్ళకి మంచి చెడ్డ చూడడం అనేది అక్కడ జరుగుతూ ఉంది. కానీ నాన్ షెడ్యూల్డ్ ఏరియా నుంచి ఎవరైనా అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు వెళ్తే అక్కడ KGHలో పట్టించుకునేటువంటి నాదుడే మాకు లేడు అని చెప్పి నిన్న ప్రజలు చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఆ విషయాన్ని కూడా వాళ్ళ గౌరవ కలెక్టర్ గారి దృష్టిలో, ఇప్పుడు మీతోనే ప్రెస్ మీట్ అయిన తర్వాత కలెక్టర్ గారిని కలవబోతా ఉన్నాను, వారి దృష్టిలో పెట్టి నాన్ షెడ్యూల్డ్ ఏరియా వాళ్లకు కూడా
విశాఖపట్నం కేజీహెచ్ లాంటి ప్లేస్లో మరి ఒక సెల్ పెట్టి ఆ ప్రజలకు కూడా వైద్యపరంగా అన్ని రకాల సహాయ సహకారాలు కానీ, వాళ్ళకి అక్కడ గైడ్ చేయడం కానీ, ట్రీట్మెంట్ ఇప్పించడం కానీ, ఏదైనా అసౌకర్యం కలిగితే వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళకి చూసుకోవాలనే విధంగా ఇవాళ కలెక్టర్ గారిని కూడా మా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి యొక్క సమక్షంలో, మా డీడీ గారి యొక్క సమక్షంలో కోరడం కూడా జరుగుతుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ప్రతి గిరిజన గ్రామానికి కూడా మరి బరేల్ గ్రౌండ్స్ని కంపల్సరీగా ఇవ్వాలని ఎస్టీ కమిషన్గా వారిని మేము కోరడం జరిగింది. మరి అక్కడ నిన్న ఆర్డీఓ గారు వచ్చారు, తహసీల్దార్స్ అందరూ కూడా వచ్చారు. వెంటనే ఆ గ్రామాలకి ఎక్కడైతే శ్మశాన వాటికలు లేవో ఆ గ్రామాలన్నింటినీ కూడా మరి శ్మశాన వాటికలు ఇస్తామని కూడా మరి అధికారులు మాకు మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ సమస్యను కూడా మరి త్వరితగతిన పరిష్కరిస్తామని కూడా కమిషన్గా ప్రభుత్వం తరఫున ఇవాళ ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాం సార్. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 34 ఉపతెగలుగా ఉన్నటువంటి గిరిజన ఆదివాసీ ప్రజానీకం ఏదైతే ఉందో ఈ లక్షలాది మంది కుటుంబాలకి ఇవాళ ఆర్థిక స్వావలంబనని కల్పించడానికి, మంచి విద్యని, మంచి వైద్యాన్ని ఇవ్వడానికి, మంచి ఉపాధి, మంచి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి దాదాపుగా నవరత్న కార్యక్రమాల ద్వారా ఇప్పటికే 20,000 కోట్ల రూపాయలని డీబీటీ, నాన్ డీబీటీ విధానం ద్వారా ఈ ప్రజల యొక్క సంక్షేమానికి వెచ్చించడం జరిగింది. ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వంగా, గిరిజనుల యొక్క ప్రభుత్వంగా, ఆదివాసీల యొక్క ప్రభుత్వంగా ఇవాళ ముందుకెళ్తా ఉంది. సంక్షేమంలో కానీ, అభివృద్ధిలో కానీ ఇవాళ పెద్దపీట వేయడమే కాకుండా విద్యలో, ఉద్యోగాలలో, వైద్యంలో, ఉపాధిలో, మరి అన్ని రాజకీయ రంగాలలో కూడా ఇవాళ మాకు మా జనాభా నిష్పత్తి ప్రకారంగా మాకు ఇవాళ ఈ ప్రభుత్వం అవకాశాలు ఇస్తూ ఉంది. కాబట్టి నేను మీ ద్వారా నా ప్రజలకు కోరేది ఒక్కటే, ఇవాళ నేను ఎక్కడికి వెళ్ళినా, కమిషన్కి ఎక్కడికి వెళ్ళినా మా ప్రజలకు ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఇచ్చే ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకొని మీరందరూ కూడా చైతన్యవంతులై మీ బిడ్డల్ని బాగా చదివించుకొని మీరు ముందుకు వెళ్ళగలిగితే అది రాబోయేటువంటి తరాలకి, రాబోయేటువంటి రోజుల్లో ఈ సమాజానికి, జాతికి ఎంతో అది ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఆ దిశగా మీరు చైతన్యవంతులు కావాలని కూడా మా ప్రజలు కోరుతా ఉన్నాం. పేదవాడి ఆస్తి చదువు మాత్రమే అనేటువంటి నినాదాన్ని ఇవాళ మా సమాజంలో, మా గిరిజన ఆదివాసీ సమాజంలో కూడా తీసుకొని పోతా ఉన్నాం. కాబట్టి విద్య ద్వారా మాత్రమే సమాజంలో ఏదైనా మార్పు సాధ్యమవుతుందని గ్రహించిన వ్యక్తి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే విద్య కోసం, వైద్యం కోసం పెద్ద ఎత్తున ఇవాళ ప్రభుత్వం అనేక కోట్ల రూపాయలు వెచ్చిస్తూ ఉంది. ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉంది. క్వాలిటీ ఎడ్యుకేషన్ని, వాళ్ళ క్వాంటిటీ ఎడ్యుకేషన్ వాళ్ళ ప్రజలకి, విద్యార్థులకు అందుబాటులో తీసుకొని వస్తూ ఉంది. ఇంగ్లీష్ మీడియం విద్య కానీ అన్నీ కూడా, ఇవాళ విదేశీ విద్య కానీ అన్నీ కూడా ఉపయోగించుకోవాలని కూడా మా ప్రజలకి, ముఖ్యంగా మా గిరిజన ఆదివాసీ ప్రజలకి కోరుతా ఉన్నాం. ఇవాళ అందులో భాగంగా కమిషన్ ఏర్పాటు చేయడం, ప్రత్యేకంగా గిరిజనుల కోసం ఏర్పాటు చేయడం నిజంగా మా అదృష్టంగా, గిరిజన ఆదివాసీల యొక్క ప్రజల యొక్క అదృష్టంగా భావిస్తాం. ఈ కమిషన్ ఉండడం వల్ల ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా వెళ్ళి ఆ ప్రజల పక్షాన ఇవాళ మేమందరం కూడా గట్టిగా ఇవాళ పనిచేసేటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు సమాజం పట్ల, పేదల పట్లే కాకుండా గిరిజనుల పట్ల కూడా చాలా పెద్ద మనసుతో వారు ముందుకు వెళ్తా ఉన్నారు. మరి వారి యొక్క నాయకత్వంలో మరి జాతి మరింత పురోగతి వైపు, అభివృద్ధి వైపు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ కమిషన్ ఏర్పాటు చేసినందుకు ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక్కసారి మా గిరిజన ఆదివాసీ ప్రజానీకం తరఫున, ఈ ప్రాంత ప్రజల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.